రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీ. పోరాటం డైలీ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీ. రంగుల రత్నం 1487వ ఎపిసోడ్లో అసలు కథ ఇప్పుడే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే వర్ష జీవితంలో జరిగిన పరిణామాలు సాధారణ సమస్యలా కనిపించినా వాటి వెనుక మరేదో పెద్ద విషయం దాగి ఉన్నట్టుగా అనిపిస్తోంది. వర్ష ఒక్కసారిగా తన కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి రావడం చూసేవారికి చాలా సాధారణంగా అనిపించొచ్చు. కాని ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. వర్ష నిజంగా కుటుంబానికి దూరంగా వెళ్ళిందా? లేక ఎవరో కావాలనే ఆమెను దూరం చేశారా? ఇదే ఇప్పుడు కథలో పెద్ద ప్రశ్న. వర్ష మనసులో ఏదో విషయం బలంగా నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె తన బాధను ఎవరికీ పూర్తిగా చెప్పడం లేదు. ఏదో ఒక నిజం బయటకు వస్తే తన కుటుంబంలో పెద్ద సమస్య మొదలవుతుందని ఆమెకు ముందే తెలుసా? మరోవైపు కుటుంబ సభ్యులకు వర్ష గురించి అనుమానాలు మొదలవుతాయి. ఆమె ఎక్కడుంది? ఎందుకు ఇలా చేసింది? అసలు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం కోసం వాళ్లు ప్రయత్నిస్తారు. కాని వాళ్లకు తెలియని మరో విషయం ఉంది. వర్ష దూరంగా వెళ్లడం వెనుక అసలు కారణం ఇంకా బయటపడలేదు. ఒకవేళ వర్ష దాచుకుంటున్న నిజం బయటపడితే ఇప్పటివరకు ఒకరిపై ఒకరు పెట్టుకున్న నమ్మకాలు మొత్తం కూలిపోయే అవకాశం ఉంది. ఇక్కడే కథకు మరో కొత్త ట్విస్ట్ వస్తుంది. వర్షను వెతుకుతున్న సమయంలో కుటుంబానికి చెందిన వ్యక్తికే ఒక అనుమానం వస్తుంది. వర్ష స్వయంగా ఈ పరిస్థితిలోకి వెళ్లలేదేమో అని. అంటే వర్ష వెనుక ఎవరో ఉన్నారా? ఆమెను ఎవరు గమనిస్తున్నారు? ఆమె దాచుకుంటున్న నిజం బయటకు వస్తే అసలు ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పటివరకు కుటుంబ సమస్యగా కనిపించిన ఈ కథ ఇప్పుడు ఒక పెద్ద రహస్యంగా రంగుల రాట్నం అలా మారబోతోంది. మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మౌన పోరాటం డైలీ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు.